నీళ్లివ్వండి మహాప్రభు అంటూ రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద గత 10 రోజులుగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అత్యాధునిక టెక్నాలజీ, సాంకేతిక నిపుణులు ఉన్నప్పటికీ స్టాప్ లాక్ గేట్ సరిచేయలేకపోతున్నారు అధికారులు. రాళ్లపాడు ప్రాజెక్టు నీళ్లపై ఆధారపడి వేసుకున్న పొలాలన్నీ ఇప్పుడు ఎండిపోతున్నాయి. 3 రోజుల్లోనే వరదలను అదుపులోకి తెచ్చాం అంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు రాళ్లపాడు రైతుల గోస వినట్లేదా? అధికారులు కావాలనే స్టాప్ లాక్ గేట్ సరిచేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారా? రిజర్వాయర్లో చేపల కాంట్రాక్టర్ల కోసం పరోక్షంగా పనిచేస్తున్నారా? అసలు రాళ్లపాడు ప్రాజెక్టు దగ్గర ఏం జరుగుతోంది? మొన్నటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న రాళ్లపాడు ప్రాజెక్ట్ జిల్లా విభజన అనంతరం ప్రస్తుతం నెల్లూరు జిల్లా పరిధిలోకి వచ్చింది. 6 దశాబ్దాలుగా కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు, లింగసముద్రం, వలేటివారిపాలెం, ఉదయగిరి నియోజకవర్గం, కొండాపురం మండలాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది ప్రాజెక్ట్. 1953లో శంకుస్థాపన చేయబడి 1958లో ప్రారంభించిన రాళ్లపాడు ప్రాజెక్ట్ ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాకి అత్యంత కీలకమైంది. రాళ్లపాడు రిజర్వాయర్కు 1.1 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. దశాబ్దాలుగా రాళ్లపాడు కుడి, ఎడమ కాలువ ఆయకట్టు కింద సస్యశ్యామలంగా 30,000 ఎకరాలకు పైగా పంటలు పండుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ఇతర ప్రాంతాల్లో కరువు వచ్చినా రాళ్లపాడు రిజర్వాయర్ వల్ల ఇక్కడ పంటలు సమృద్ధిగా పండి రైతులు కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి ఉండేది. అలాంటి రాళ్లపాడు రిజర్వాయర్కి గ్రహణం పట్టింది. ఆయకట్టు రైతులు సాగునీరు అందక అలమటిస్తున్నారు. సుమారు 20,000 ఎకరాల్లో వరి పైరు ఎండిపోతోంది. కుడి కాల్వకు నీటిని విడుదల చేసే స్టాప్ లాక్ గేట్ స్ట్రక్ అవ్వడంతో దిగువకు నీటి సరఫరా ఆగిపోయింది. గత 12 రోజులుగా ఆయకట్టు రైతాంగమంతా ప్రాజెక్టు వద్దకు, అధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటున్నారు. 3 రోజులుగా ఆయకట్టు రైతులు రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద ధర్నాలు సైతం చేశారు. కానీ అధికార యంత్రాంగానికి రైతుల గోస పట్టడం లేదు. తూతూ మంత్రంగా 4 సిబ్బంది వచ్చి స్టాప్ లాక్ గేట్ సరిచేసే ప్రయత్నం చేశారు. 3 రోజులుగా అధికారుల ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే ఉన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కరీం అందిస్తారు. లింగసముద్ర ప్రాంతాల్లోని దాదాపు 20,000 ఎకరాల్లో ఉన్నటువంటి ఆయకట్టు రైతాంగానికి కలపతరున్నటువంటి రాళ్లపాడు ప్రాజెక్టులు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు రైతాంగం మొత్తం కూడా. ఈ ప్రాంతంలో కుడి కాలువలో నుంచి వచ్చినటువంటి నీరు స్టాగ్నేట్ అయిపోయి మొత్తం స్టాప్ లాక్ అంతా కూడా కిందకి పడిపోయి నీరు రాని పరిస్థితి ఏర్పడంతో గడిచిన ఒక వారం 10 రోజులుగా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధికార యంత్రాంగానికి మొరపెట్టుకుని త్వరగా మాకు దాన్ని రిపేర్ చేసి నీరు ఇవ్వాల్సిందిగా వేడుకుంటున్నారు. ఇప్పుడు కూడా రైతాంగం మొత్తం కూడా ఇక్కడే పడికాపులు కాస్తుంటే పరిస్థితుంది. వాళ్ళకి తగిన సాయం అధికార యంత్రాంగానికి మొత్తం కూడా రైతులు చేస్తుంటే పరిస్థితి ఉంది. ఈ ప్రాంతానికి చెందినటువంటి రైతాంగం ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు ఈ ప్రాంతం చెందినటువంటి ఆయకట్టు రైతులేనా మీరు? అవునండి, మాది లింగసముద్రం మండలం చిన్నపవని గ్రామం అండి మాది. నేను ప్రస్తుతం 25 ఎకరాలు వరి నాట్లు వేస్తున్నాను ప్రాజెక్టు కింద. ప్రస్తుతం ఎండిపోయే దశలో ఉంది. గత 11 రోజులుగా స్టాప్ లాక్ గేట్ విరిగిపోవడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనండి. దానికి సంబంధిత అధికారుల మీద ముందు తక్షణం చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో అది సఫలమయ్యే విధంగా చర్యలు తీసుకోవట్లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, స్థానిక అధికారులు కానివ్వండి. అసలు కలెక్టర్ గారు గత 36 గంటలుగా మేము ధర్నా చేస్తున్నప్పటికీ స్పందించలేదు. ఆయన కనీసం ప్రాజెక్టు దగ్గరికి వచ్చి మాకు కొంత భరోసాని ఇవ్వలేకపోయారు. దీని మీద పై అధికారులు చర్యలు తీసుకొని అధికార యంత్రాంగం ఎవరెవరు వచ్చున్నారు? మీరు ఎందుకంటే గడిచిన 3-4 రోజులు ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు, మీరు ఒక చెయ్యిగా సాయం చేస్తున్నారు. అసలు ఎవరు పైనుంచి ఏమైనా రావట్లేదా? పైనుంచి ఆ జేఈడీఈలు ఉన్నారండి, ఎస్సీ గారు మాత్రం వచ్చారు. ఎస్సీ గారికి మేము అదే మొరపెట్టుకున్నాం. ముందు ఈ జేఈలు డీఈల్ని సస్పెండ్ చేయమని కోరుతున్నాం. మా పైర్లు పూర్తిగా ఎండిపోతున్నాయి. మాకు పూర్తి న్యాయం చేసే వరకు మేము మాత్రం ఈ ప్రాజెక్ట్ వదిలి వెళ్ళే ప్రశ్నే లేదు. అవసరమైతే ఆత్మాహుతికి కూడా సిద్ధపడ్డాం మేము. రాళ్లపాడు నుంచి నీరు విడుదల కాకపోతే ప్రాజెక్టుకి ఎగువన రైతులతో దిగువన ఉన్న రైతులు ఘర్షణలకు దిగే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 రోజులుగా నిరసన చేస్తున్నా ఒక్క అధికారి కూడా తమను పరామర్శించడం లేదని గగ్గోలు పెడుతున్నారు అన్నదాతలు. నేను 15 ఎకరాలు వేసా సార్, వేసాం కానీ ఎండిపోయి ఉంది ఇప్పుడు పైరు. ఈ నీళ్ళు మాకు రావు. ఈ పైన మక్కినూరు పాలెం, ఇసుక పాలెం వీళ్ళకే సరిపోతాయి. మేము తలకాయలు బాగా కొట్టుకోవాలా. అటు ఇటు కాకుండా నీళ్ళు పెట్టి ఉండరు. ఇప్పుడు ఈ నీళ్ళ గుండా మళ్ళీ మేము ఆ తలకాయలు పట్టుకుని సావాల్సిందే కానీ మాకేం రానీరు. మాకేం కసి వస్తేనే మా ఊరికి నీళ్ళు పోతాయి, లేకపోతే మేము మటుకి సావాల్సిందే. అది
అత్యద్భుతమైన టెక్నాలజీతో పాలన సాగిస్తున్నామని చెప్తున్న చంద్రబాబు రాళ్లపాడుకి వచ్చిన చిన్న సమస్యను పరిష్కరించకపోవడంపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్లో చేపలు నిండుగా ఉండడంతో చేపల కాంట్రాక్టర్ల ప్రయోజనాల దృష్ట్యా నీటిని రైతులకు విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. ఈ చేపలు వేసుకొని వలలు వేసుకొని ఈ చేసుకుంటున్నారు, కానీ రైతులు ఎట్టన్నా బాని ఈ చేపలకి వీటికి కానీ మాకు రైతుకి చాలకి నీళ్ళు కాదు. ఇది అదేంటే సాగు నీళ్ళకి 10 అడుగులు ఉండాలా అనేది ఇట్లా చెప్తున్నారు అధికారుల వాళ్ళు. అది సార్, చేపలు పోకుండా వలలు వేసి జాగ్రత్తలు తీసుకున్నారు, కానీ ప్రాజెక్టు స్టాప్ లాక్ గేట్ సరిచేసి నీటిని వదలడంలో ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది? రైతులు ప్రాజెక్టు వద్ద ధర్నాలు చేస్తున్నా జిల్లా కలెక్టర్ ఎందుకు ప్రాజెక్టు వద్దకు రావడం లేదు? 12 రోజులుగా నీళ్లు లేక వరి పైరు ఎండిపోతోందని రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా నీటిపారుదల శాఖ మంత్రికి ఎందుకు పట్టడం లేదు అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.